వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూ ఆక్రమణలు పెరిగాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. అనాథ పిల్లల పేరుతో హైగ్రీవ భూములు కొల్లగొట్టారని విమర్శించారు. అందులో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాత్ర ఉందన్న ఆయన ఈ ఎపిసోడ్లో 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అవినీతి వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఈ సందర్భంగా బండారు కోరారు. మరోవైపు విశాఖలో షెల్ కంపెనీల పేరుతో వైసీపీ దోపిడీ సాగిస్తోందని జిల్లా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ విమర్శించారు. మేము కోర్టులో కేసు ఉంది, మళ్ళీ మేము ఇంపీడ్ అవుతున్నాం. అందుచేత నేను లబ్ధిదారులు చెప్తున్నాను. తర్వాత 50,000 మందిలో ఆల్ పార్టీలు ఎక్కున్నారు. వైకాపా నాయకులు ఎమ్మెల్యేస్ ఉన్నారు. డాక్టర్ మీకు సబ్మిట్ చేశాను. మరొక 50 లిస్ట్ రేపు మాపు వస్తుంది, అది మీకు సబ్మిట్ చేస్తాను. అందుచేత ఈ 3,000 కోట్ల స్కామ్ మేము చెప్పాము. మీ పేపర్ రాసి టీవీలు చెప్పాయి. అయినా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి రేపు రాయిదాని పేరు చెప్పేది వచ్చి అర్థమైంది. మాకు రుచికొండ మేము అనుకున్నాను, నేను పల్లాసింగ్ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇటు మధురవాడు ఉంది, సారీ అటేమో పెందుతుంది, అటు సబ్బోరు ఉంది, ఇటు గాజువాకు ఉంది, అటు పరవాడు ఉంది. ఇక్కడ ఎక్కడా లేకుండా ఇల్లు కోసం అక్కడ చూశాడని. అంటే రోజు మేడెక్కి బైనాక్లెస్ పెట్టుకొని ఈయన ఆవిడ ఈ భూమి ఖాళీ ఉందా, ఈ భూమి ఖాళీ ఉందా, ఈ ఖాళీ ఉందా అని భూమి చూడంగా బాబు జగన్మోహన్ రెడ్డి నీ మీద ప్రేమ, విశాఖపట్నం నీకు మీ మిస్సెస్కి ప్రేమ, ఇదే నీ గొప్ప ప్రేమ మా 3 రాజధానులకి. స్వామి చెప్పినట్టు పిన్నికి అమ్మకి ఆకలి బయట భోజనం పెట్టినట్టు పిన్నికి నెగ్లెక్ట్ చేస్తూ ఉండట. ఇక్కడేమో జీతాలు లేక ఉద్యోగాలు లేక రోడ్డుకి పోయి మేము వెళ్తూ ఉంటే